నమస్తే నమస్తే. ఈరోజు వెన్స్డే, మనకి రెస్ట్ డే. ప్రతి వెన్స్డే నాకు రెస్ట్ డే అనమాట. సో రెస్ట్ డే జిమ్కి వెళ్తా, కాసేపు అయ్యాక వెళ్తా. సో ఇప్పుడే పడుకొని లేసా. నిన్న వీడియోలో చెప్పే కదా, రికవరీ ప్రాపర్గా లేదు, రికవరీ కోసం గట్టిగా ఫోకస్ చేయాలని. సో అందుకని ఈరోజు అయితే నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్లీప్ తీసుకున్నాను అనేది. ఫుల్గా స్లీప్ వేసా, కాసేపు రిలాక్స్ అయ్యి ఫుల్గా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్తా. సో అంతవరకు ఇక్కడ ఉందాం, గాలి పడదాం. కరెక్ట్గా ఇంకా 16 days ఉంది కాంపిటీషన్కి. సో ఈ 16 days గట్టిగా ప్రాక్టీస్ చేద్దాం. నిన్నైతే వర్కౌట్ కంప్లీట్ చేసా, అంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే నేను నార్మల్గా నాకు మండే ట్యూస్డే వర్కౌట్ సెషన్స్ అన్నీ లైట్ వర్కౌట్స్ ఉంటాయి, ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయను. సో ఆ వర్కౌట్స్ ఎప్పుడు కూడా ఈజీగా కంఫర్టబుల్గా చేసేసే వర్కౌట్ను కూడా నేను నిన్న చాలా కష్టంగా చేశా. సో అందుకోసమే చిన్న డిసప్పాయింట్మెంటు. పర్లేదు, ఏం చేస్తాం. ఈరోజు రెస్ట్ తీసుకుంటే ప్రాపర్గా ఈరోజు బాడీ అంతా రికవరీ కంప్లీట్ చేసుకుంటే రేపు హెవీగా స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఉంటుంది. నాదేంటంటే మండే ట్యూస్డే లైట్ వెయిట్స్తో ప్రాక్టీస్ చేసి, వెన్స్డే రెస్ట్ ఇచ్చి, థర్స్డే హెవీ స్క్వాట్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్రైడే రెస్ట్ ఇచ్చి, సాటర్డే హెవీ డెడ్ లిఫ్ట్ ఉంటుంది, సండే మళ్ళీ రెస్ట్. సో ఇదే ప్యాటర్న్ లాస్ట్ 3 months నుంచి ఫాలో అవుతున్నా. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత షెడ్యూల్లో చిన్న చేంజెస్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ అయ్యే వరకు కూడా సేమ్ షెడ్యూల్ అలానే ఫాలో అవుతా. అంటే 16 days ఉన్నాయి. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఇంకో 10 days వరకు కూడా ఇదే వర్కౌట్ షెడ్యూల్లో హెవీగా చేస్తా. స్క్వాటు, బెంచ్, డెడ్ చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. నేను ఇంప్రూవ్ అవుదాం, చూద్దాం. స్టెప్ బై స్టెప్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. లాస్ట్ టైం మార్చ్లో జరిగిన నేషనల్స్లో నేను చేసిన లిఫ్ట్స్కి, ప్రజెంట్ నేను చేస్తున్న లిఫ్ట్స్కి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఫామ్లో కానీ, లైక్ లిఫ్ట్ చేసిన వెయిట్స్లో కానీ. అలానే ఈసారి స్టేట్ మీట్లో కూడా మంచి వెయిట్లతో పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తాను. ఇంప్రూవ్ అయితే అయిపోతున్నా. బట్ ఏంటంటే ఒక ఛాంపియన్ అవ్వాలన్నా, మంచి ప్లేసింగ్ రావాలన్నా సరే నేను చేసే లిఫ్ట్స్ అనేవి అవి సరిపోవు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో దాని మీద నా ఫోకస్ అంతా దాని మీదే ఉంది. సో చూద్దాం. ఈరోజు అయితే అంత నిన్న హెవీగా అయిపోయింది కదా, సో అందుకు లోవర్ బ్యాక్ సోర్నెస్ ఉంది, లైట్గా మజిల్ సోర్నెస్ ఇంకా ఉంది. చూద్దాం. మార్నింగ్ నుంచి అయితే న్యూట్రిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈరోజు నైట్ కూడా మంచిగా స్లీప్ తీసుకుంటే రేపటికి ఈజీగా రికవర్ అయిపోతాను. నిన్న డెడ్ లిఫ్ట్ చేసా, యాక్సెసరీస్ చేసా. వాటి వల్ల అయితే లోవర్ బ్యాక్ ఫుల్ సోర్నెస్ ఉంది, లెగ్స్ కూడా కంప్లీట్ సోర్నెస్ ఉన్నది. సో అందుకని ఈరోజు కంప్లీట్ రెస్ట్, మళ్ళీ రేపు చేస్తాను. నా షెడ్యూల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఉన్న ఈ సెషన్స్ అయినా మంచిగా పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా ఎందుకంటే నేను 66 kgలో విన్ అవ్వాలంటే మాత్రం నేను చేసే స్క్వాట్స్ కానీ, బెంచ్ కానీ, డెడ్ కానీ 3 పర్లేదు. బట్ విన్ అయ్యే స్కోప్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే చాలా లిఫ్ట్లు పెంచాలి 66లో విన్ అవ్వాలంటే మాత్రం. సో చూద్దాం ఎంతవరకు పుష్ చేయగలను. సో ఇప్పుడైతే ఫోమ్ రోల్ అయితే చేసుకుంటా. సో మీ ముందు అయితే 2 ఫోమ్ రోలర్లు ఉన్నాయి. ఇది హార్డ్ ఫోమ్ రోలర్, ఇది సాఫ్ట్ ఫోమ్ రోలరు. సో ఇదైతే నేను ఇన్నర్ థైస్కి కానీ, లేకపోతే షోల్డర్ దగ్గర కానీ ఇదైతే యూజ్ చేసుకుంటాను. మిగిలిన లోవర్ బ్యాక్ కానీ, హ్యామ్ స్ట్రింగ్కి కానీ, క్వాడ్స్కి కానీ ఇదే యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఫోమ్ రోలింగ్ చేసుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్ కానీ, మజిల్ సోర్నెస్ కానీ చాలా ఈజీగా రికవర్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా, ఎక్సర్సైజెస్ ఏం చేయకుండా, ఓన్లీ వాకింగ్, ఫోమ్ రోలింగ్, కొంచెం స్ట్రెచింగ్స్ అవన్నీ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈజీగా సింపుల్గా మనకి రికవరీ అవ్వాలంటే మాత్రం ఇవే చేసుకుంటేనే బెస్ట్ ఆప్షను. వర్షం పడుతుంది బయట, వెళ్ళిపోవచ్చు, పర్లేదు. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up, today's gonna be a good
Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself a foundation. Stay away from all the shit that causes temptation. I know that I like to do it cause it's sensation. I live my life in my head like a narration. Don't expect greatness, do my best, man, I'll take it. Wake up, today's gonna be a good day. 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 Wake up, today's gonna be